తమిళనాడులో నూతనంగా ఏర్పడ్డ టీవీకే ప్రభుత్వం రేపు బల నిరూపణ చేసుకోవాల్సిండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకేకు అన్నాడీఎంకే చీలికవర్గం మద్దతు ప్రకటించింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలున్న ఈ చీలికవర్గం సీఎం విజయ్తో భేటీ అయి అధికారికంగా మద్దతు ఇవ్వనుంది. ఈ మేరకు చీలికవర్గానికి నాయకత్వం వహిస్తున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే సివి షణ్ముగం ప్రకటించారు. తమిళనాడు ప్రజలు విజయ్ సీఎంగా ఉండాలని తీర్పిచ్చారని షణ్ముగం పేర్కొన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన అవసరం ఉందని, అందుకే విజయ్ ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తున్నామని చెప్పారు. అన్నాడీఎంకే డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చిందని ఈ సందర్భంగా షణ్ముగం తెలిపారు. ఆ పొత్తు ప్రతిపాదనను తమ వర్గం వ్యతిరేకించినట్టు స్పష్టం చేశారు. డీఎంకే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పుట్టిందని షణ్ముగం గుర్తు చేశారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తులో అన్నాడీఎంకే తుడిచిపెట్టుకుపోతుందనే వద్దన్నామని షణ్ముగం తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 107 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతుంది. మ్యాజిక్ ఫిగర్ 118 కాగా టీవీకేకు ప్రస్తుతం 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం మరో 30 మంది అన్నాడీఎంకే చీలికవర్గం ఎమ్మెల్యేలు మద్దతిస్తామని ముందుకొచ్చారు.